వనపర్తి జిల్లా ఏదుల మండలానికి చెందిన గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ విషయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఉమ్మడి గోపాల్పేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలీస్ బందోబస్తుతో గొల్లపల్లి గ్రామ పంచాయతీ ముందు గ్రామస్తుల సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 4 రిజర్వాయర్లతో ఆలోచన చేసిండ్రు. అలిగేషన్ చేసిన దాంట్లో మన నీళ్లున్నాయి, 25 టీఎంసీ నీళ్ళు సరిఫరాలో 53 డ్యాములు లోపల వాళ్ళు సర్వే చేసి ఫ్యూజిబిలిటీ 47 శాంక్షన్ ఇచ్చినారు. 384 ఎకరాలు స్థిరీకరించబడాల 40 అంటే 468 ఎఫ్ఆర్ఎల్ లెవెల్ అంటే ఈ ప్రాజెక్టు మీకు ఇప్పుడు నువ్వు ఇక్కడ లొల్లి పెట్టి చెడగొట్టి ఇంటికి వచ్చినావా? మేమేం ధర్నకాడికి రాలే బాబు, మేము వినండి, మీరు ప్రాజెక్టు వద్దని ఎవరి మీరు ధర్నా చేస్తున్నారు కదా, ధర్నా కాడికి మేము రాలే. ఓకే, మేము ప్రజలకు వివరించడానికి వచ్చినాము. ఒక ప్రాజెక్టు కట్టాలంటే దాంట్లో సాధక బాధకాలు మునిగిపోయేటోళ్ళవి, గవర్నమెంట్ ఏం చేయాలి ఉండవి అవి చెప్పడానికి మాత్రమే వచ్చినాం. ప్రాజెక్టు కట్టడానికి రాలే. ప్రాజెక్టు మీరందరూ ఒప్పుకుంటేనే ఈ పని స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని దయచేసి మీరందరూ ఈ ప్రెస్ మీట్ అయిపోయాక అడగండి, మాట్లాడదాం. ఓ బాబు 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 అరే పా అక్కడ అరే మొత్తం మొత్తం అయ్యా ఎమ్మెల్యే గారు మాకు రిజర్వాయర్ కడుతున్నారు, మాకు ఈ విధంగా నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆయన ఇదంతా ఎందుకు చేసిండు లేకపోతే డిస్కస్ చేసుకోవాలి చెప్తున్నాం కదా మేము కూడా బాబు చేశాం. నిరంజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లెఫ్ట్ కి టర్న్ తీసుకొని విలేజ్ యువతల మళ్ళా టర్న్ అయ్యి ఆ చిన్న ఇట్లా దానికి బాండ్ అవుతుంది, ఆ లాస్ట్ దానికి బాట అవుతుంది, ఎండ్ అవుతుంది. ఈ దీంట్లో మునిగిపోయే భూమి మొత్తం కమాండ్ ఏరియా మొత్తం. ఇప్పుడు ఇది రోడ్డు, ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు, ఈ రోడ్డు ఈ గుట్ట, ఈ గుట్ట నుంచి ఇట్లా తీసుకుపోయి ఈ గుట్ట 6 రిజర్వాయర్లు మన వనపర్తి కాన్స్టిట్యున్సీ లో మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను 2460 కోట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు 2019-20లో మంజూరు చేసింది. మళ్ళీ ఆ రోజు కొన్ని టెండర్లు అయినాయి, గొల్లపల్లి రిజర్వాయర్ టెండర్ కాలే. మళ్ళీ ఆ రోజుల్లో ప్రభుత్వం చేపట్టలేదు. రొటీన్లో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది 2023 ఎండింగ్ లో. రొటీన్ భాగంగా మళ్ళా మన ఎమ్మెల్యే గారు రిజర్వాయర్ గురించి ప్రభుత్వం వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్పినారు. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రికి చేసి మళ్ళీ 20 రిజర్వాయర్లు శాంక్షన్ అయినాయి. మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో మళ్ళీ పంటలు రెండో పంటకు నీళ్లు ఒక్కోసారి మార్చిలో బంద్ అయితే మళ్ళీ రైతులకు ఇబ్బందులు జరుగుతాయి. మళ్ళీ ఈ పంటలకు పండాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏం చేయాలని చెప్పిండు.
28/2/2025 ఒక ఈఈ గారు గవర్నమెంట్ కు లెటర్ రాసిండు. మరి అయ్యే ఈ రిజర్వాయర్ అన్ని కడితేనే మనం రైతులకు నీళ్లు ఇవ్వగలుగుతాం, మళ్ళీ ఇవి కట్టాలంటే ఏం చేయాలని లెటర్ పెట్టారు. అప్పుడున్న నిరంజన్ రెడ్డి గారు కమిషన్ కాడికి తీసుకొని భూములకు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలే. కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఎక్కడ కూడా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. జీవో 5,50,000 మాత్రమే మేము రైతులకు ఇస్తాం, అవసరమైతే పోలీసు వాళ్ళని పెట్టి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం అనే ధోరణితో ఆ రోజు ప్రభుత్వం చేపట్టింది. అయినా మన ప్రభుత్వం వస్తే మాకేం చేస్తారు? ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, మీకు నచ్చినట్లు మీరు ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్టు కడదాము, లేకపోతే కట్టేది లేదు. ఎందుకంటే ఒకరి ఇబ్బంది పెట్టి కట్టే సిస్టము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంది కూడా ఏ ప్రాజెక్టులు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. ఈ రోజు మనం ఇక్కడ నీళ్ల కొరకు ఈ ప్రాంతం అంతా సస్యామలో ఉందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు. మన శ్రీశైలం కట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే, నాగార్జున సార్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, జూరాల కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇన్ని ప్రాజెక్టులు కట్టున్నప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆ రోజున్న డిమాండ్ ప్రకారం, ఆ రోజున్న ల్యాండ్ రేట్ ప్రకారం మంచి కాంపన్సేషన్, శ్రీశైలంలో ఉద్యోగాలు కూడా ఇచ్చిండ్రు. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు, వాళ్ళు ఇప్పటికీ జీవోలు పట్టుకొని కొట్లాడుతున్నారు. సార్ ఏం చెప్పినాడంటే, అయ్యా రైతులు ఒప్పుకొని వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళ భూములు ఇస్తేనే మనం ఈ ప్రాజెక్టు కడతామనే నిర్ణయంతో ఉన్నాము. ఈ మధ్యలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన దాన్ని కప్పిపుచ్చుకోనికే శిష్య బృందం ఏదైతే ఉందో టిఆర్ఎస్ నాయకులు ధర్నాలు పెట్టి మాకు ప్రాజెక్టు వద్దన్నారు. మళ్ళీ ఇదే నిరంజన్ రెడ్డి గారు 2018లో మంత్రి అయిండు, మళ్ళీ ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టిండు, ఇవన్నీ చేసిండు. మళ్ళీ ఆ రోజు కేవలం నిరంజన్ రెడ్డి గారు కమిషన్ల కొరక రైతుల కొరక ఇది ఒక్కటే చెప్పాలి. గొల్లపల్లికి వచ్చి ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ లో బెంబేలు పడుతున్నారో ప్రజలు ఎటువంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే గారు మీకు నచ్చ చెప్పి అందరికి ఇష్టమైతేనే ఈ ప్రాజెక్టు పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. అవతల గత మంత్రిలాగా ఈయన కమిషన్లో ఈయన ఆధారపడే మనిషి కాదు, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఆయన దాని కొరకు పనులు చేయొద్దు ఏ రాజకీయ నాయకుడు కూడా. కేవలము రైతుల అభివృద్ధి కొరకు, రైతుల అభివృద్ధి కాంక్షించి వాళ్ళకి అడిగినంత ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు కడదామనే ధోరణి మాత్రమే మన ఎమ్మెల్యే గారిది, మన ముఖ్యమంత్రి గారిది. నిరంజన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, మీరు నిజంగానే ప్రజల శ్రేయస్సు కోరితే నువ్వు ఇక్కడ గొల్లపల్లి దగ్గరికి రా, వచ్చి ఆ రోజు చేసింది మంచా చెడా నీవే చెప్పు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఆల్రెడీ ఇది శాంక్షన్ ఉన్న ప్రాజెక్టు కాబట్టి రైతులు నిజంగానే మాకు ఇది అవసరం లేదంటే దానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిజంగానే ప్రభుత్వం కూడా చెయ్యాలి రైతుల కొరకు, ఇతర ప్రాంతాల అభివృద్ధి కొరకు అంటే రైతులను ఒప్పించి చేస్తారు. రైతులను కాదని మాత్రం ఏ పని కూడా కాదు. దాంట్లో ప్రాజెక్టు ఎత్తు తగ్గియడమా, లేకపోతే డ్యామ్ చిన్నగా చేయడమా, టీఎంసీలు చేయడమా, ఇంకో దగ్గర ఎక్కువ ముప్పు కాకుండా చేయడమా అనేది ప్రభుత్వ ఆలోచన. ప్రజల యొక్క స్పందనను బట్టి ఉంటుంది. ఇక్కడ రైతులు ఏదైతే ఉంటారో అందరితో మీటింగ్ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడిన దాన్ని ప్రభుత్వం భేషజాలకు పోకుండా వాళ్ళకి నిజంగా ఏం కావాలి దాన్ని బట్టి మాత్రమే ప్రాజెక్టు పనులు ముందలు పోతాయి. వీళ్ళు రైతులు ఒప్పుకోకుండా ఏది కూడా ఇక్కడ ఒక చిన్న పని కూడా నడవదు. ఇనాలే తూము అనేది అది మన ప్రాంతానికి కాదు, తూము అనేది కిందికి పోతాయి నీళ్ళు, కింది కొల్లాపూర్కి పోతాయి.